హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఆ, నిన్న ఈవినింగ్ పండగ ప్రారంభమైందండి మాకు. ఎందుకంటే యూట్యూబ్లో చదువే నీ ఆయుధం అని నేను మెయిన్ లీడ్ హీరోగా చేసిన సినిమా నిన్న ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో నిన్న ఈవినింగ్ 6 to 8 నా ఫోన్ ఖాళీ లేదండి. ఎందుకంటే ఆ ట్రైలర్ అంతమందికి అద్భుతంగా నచ్చి ఊరికే మెసేజ్ పెడితే కాదని చెప్పి కాల్స్ చేయడం జరిగిందండి. 2 hours నా చెయ్యి అయితే ఖాళీ లేదు. ఫోన్ బిజీ 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 వచ్చిందండి. నేను చాలా చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే చిన్న చిన్న టుమ్రీలు ఎన్నో చేస్తాం. నేను చేశాను చాలా. బట్ వాటితో ఆనందపడిపోయి ఉండిపోకుండా సరైన గోల్ కొట్టాలి. కొట్టే గోల్కొండ కిల్లా అదిరిపోవాలి. అది చూస్తే శత్రువులు గుండెలు జారిపోవాలి. అటువంటి హిట్ కొట్టాలి అని చెప్పి నేను ఎప్పటి నుంచో నా ప్రయత్నం నేను సాగిస్తూ చిన్నవి చితకివి చేస్తూ 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 వస్తూ ఉన్నానండి. ఒక చిన్నదానికి మనం హ్యాపీ ఫీల్ అయిపోతే ఇంక అక్కడితో లైఫ్ అయిపోద్దండి. నెక్స్ట్ ఏం చేయాలి, బెటర్మెంట్ ఎలా చేసుకెళ్ళాలి అంటూ మనం ముందుకు సాగడం, అందులో నేను ఒకడిని. ఈ సినిమాకండి నేనైతే మాత్రం చాలా కష్టపడ్డానండి. ముడుకులు చెక్కుపై ఫైట్ సీన్స్లో, తర్వాత పెద్ద పెద్ద కొండలు. ఇప్పుడు ఏదో యానిమేషన్స్ చేసారా అంటే అది లేదు, రెండు తోలుబొమ్మలు పెట్టి ఆడించారా అంటే అది లేదు. ఒరిజినల్గా పెద్ద పెద్ద కొండలు ఎక్కి మా కొడుకు క్యారెక్టర్ని పట్టుకొని కిందకి దిగి అంతటి రిస్క్ నేను చేశానండి ఈ సినిమాలో. నిజంగా ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ తిరునాథ్ గారికి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు సార్ సదా నేను మీకు ఆజన్మంతో రుణపడి ఉంటానండి. అలాగే మా కెమెరామెన్ తిరుమలరావు గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశారు. ఆయన ఎక్సలెంట్ కెమెరామెన్, ఆయన ప్రొఫెషనల్, చాలా బిజీ మ్యాన్. థ్యాంక్ యూ అండి. తర్వాత అలాగే మా రైటరు ఇందులో ఉమాశంకర్ గారు, కాకినాడ, మా మూవీ రైటర్, అతనికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అద్భుతమైన సీన్స్ నా చేత నాకు రాసినందుకు. ఒక ఆర్టిస్ట్కి సినిమాలో 2 సీన్లు దొరికితే ఎంతో గ్రేట్. 2 సీన్స్ నేను ఈ సినిమాలో నేను చేశాను అని చెప్పుకుంటాడు ఆర్టిస్ట్. నేను ఒకప్పుడు అలాగే చెప్పుకున్నాను. బట్ ఈరోజు 36 సీన్స్ నేను లీడ్ చేసుకొచ్చాను. మా డైరెక్టర్ గారు అన్నారు, మీ భుజాల మీద ఇంత పెద్ద బరువు పెడతానని మోయగలరా అని. సార్, గివ్ మీ వన్ ఆపర్చునిటీ, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ సార్ అన్నాను. నా మీద ఉన్న నమ్మకంతో అభిమానంతో ఆ సినిమా ఇచ్చారు. అందరికీ అన్ని క్యారెక్టర్స్ ఇవ్వలేరు ఏమో, మేబీ నాకు దొరికిన అవకాశం. ఒక చిరంజీవి గారికి ఖైదీలా, ఒక ప్రభాస్ గారికి బాహుబలిలా, ఒక కమల్ హాసన్ గారికి స్వాతిముత్యం సాగర సంగమంలా దొరికినట్టు ఈ రవి నాక్కి అంటే నాకండి ఈ చదువే నీ ఆయుధం దొరికింది. ఇవన్నీ నా మాటలు కాదండో, నన్ను ఈవినింగ్ నాకు కాల్స్ చేసి చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలండి ఇవి. నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందండి అంత పెద్ద పెద్దోళ్ళతో నన్ను పోల్చడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమాలో నటించిన నటినట్లు మన వైజాగ్ వాస్తవ్యులు కూడా ఉన్నారండి. వెన్నకోట సత్యనారాయణ గారు కానీ, అలాగే సూర్యకుమార్ గారు కానీ, అలాగే రాజు అని ఒక ఆర్టిస్ట్ కానిస్టేబుల్ చేస్తుంటాడు, ఆయన కూడా ఇలాగ మన వైజాగ్ నటినట్లు అందరూ కూడా నటించారు. త్వరలో ఈ మూవీ థియేటర్స్కి రాబోతుంది, హల్చల్ చేయబోతుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. నా డబ్బా నేను కొట్టుకోవడం కాదండి. రేపు పొద్దున్న ఆ సినిమా మీరు చూసిన తర్వాత మీరు నాతో చెప్పే మాటలు అలా ఉంటాయి. అంత ఆనందంగా నాకుందండి. సో తప్పకుండా అతి త్వరలోనే మా సినిమా థియేటర్స్కి రాబోతుంది. ఏమండే, ఇంకో విషయం, ఇదేదో పెట్ట కెమెరాలతో నేను జస్ట్ ఏదో యానిమేషన్స్తో చేసిన సినిమా కాదండి. రెడ్ డ్రాగన్, రెడ్ ఎపిక్, బిగ్ కెమెరాస్తో 2 కోట్ల బడ్జెట్ సినిమా అండి. అందుకే ఈరోజు నేను గర్వం తలకెక్కించుకోనండి, చాలా ఆనందంతో నేను మీకు చెప్పుకుంటున్న మాటలండి ఇవి, మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ ఈ ట్రైలర్ని ఇంకా ఆదరించి రేపు సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా కోసం వెయిట్ చేసి మీలాగే ఎదురు చూస్తున్న నేను మీ రవి నాగ్. థ్యాంక్ యూ ఆల్.